హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అంచు షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేమంతా కలిసి పార్క్కి వచ్చాము. పార్కులో మేము బాగా ఎంజాయ్ చేసాము. ఉడతా ఉడతా ఊచ్లాగా వచ్చాము, ఎంజాయ్ చేసాము అంటున్నాను కదా, జస్ట్ ఫర్ ఫన్ కోసం అండి. ఈ పార్కులు గీర్కులు మాకు వద్దులేమ్మా, మేము ఎన్నో చూసేసాం, ఎంతో ఎంజాయ్ చేసాం, మళ్ళీ ఏం చూసాము అనుకుంటున్నారా? సో ఇట్స్ ఓకే గాయస్, నేను వెళ్ళాను కాబట్టి వీడియో తీసి అప్లోడ్ చేశాను. అండ్ మీకు నచ్చితే చూడండి, నచ్చితే లైక్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మేము వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ని విజిట్ చేయడం కోసమని ఈ ఏరియాకి వచ్చామండి. తను వచ్చేసి మా నైబర్హుడ్ అనమాట. తను హౌస్ షిఫ్ట్ అయ్యి ఒక 9 months అవుతుంది. సో 9 months అయినా కూడా కలవలేదు. ఒకసారి కలిసేసి వద్దామని మేము అండ్ ఇంకో ఫ్యామిలీ ఇద్దరం కలిసి, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట, ఇద్దరం కలిసి వచ్చాము. సో ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే ఏంటంటే వాళ్ళ హౌస్ పార్క్ పక్కనే అనమాట. తను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ముందు మేము పార్కుకి వచ్చేసాం. పార్కులో దూరిపోయి బాగా ఎంజాయ్ చేసేసాం. వీళ్ళు వచ్చేసి స్వర్ణ వాళ్ళ పిల్లలు, వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అయితే పార్క్ని మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి. ముందు పార్క్లోకి వెళ్ళి మీరు ఎన్నిసార్లు పార్క్కి వెళ్ళారో కామెంట్ చేసేయండి. అలాగే మీ ఇంటి పక్కన కూడా ఇలా పార్క్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అటు చూడండి, ఇప్పుడు హాయ్ చెప్తాడు. ఇసుకలో ఆడుకుంటున్నాడు. హాయ్ చెప్పరా అంటే వెంటనే హాయ్ చెప్పేశాడు. ఇప్పుడు పిల్లలకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. వీడియో తీసుకుంటున్నామంటే కెమెరా ముందుకు వచ్చి నిల్చుంటున్నారు. సో ఈ చెట్లన్నీ బాగున్నాయి. అండ్ పిల్లలకు ఆడుకునేందుకు ప్లేయింగ్ ఏరియా బాగుంది. ఆ ప్లేయింగ్ థింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పార్క్లో. ఈ పార్క్ వచ్చేసి కావల్లోని వెంగళరావు నగర్లో అండి. వెంగళరావు నగర్ పార్క్ అంటారు దీన్ని. బాగుంది. బాలాజీ నగర్ వీధిలో ఉంటుంది వెంగళరావు నగర్ పార్క్. కొంచెం బాగుంది, పెద్దగా ఉంది. ఇందులో ఎంట్రీ చూడండి. ఎంట్రీ అయితే ఇది కాదు, కానీ లోపలికి వచ్చేసాము మేము. మీకు ఎంట్రీ మళ్ళీ చూపిస్తాను నేను. చూడండి, ఇటువైపు నుంచి 4 ఉన్నాయి. 4 వైపులా వెళ్ళొచ్చు. అండ్ వాకింగ్ కానీ, అండ్ ఇంకా వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం సపరేట్ ఏరియాలా ఇచ్చారు. అక్కడ అన్నీ చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళంతా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో వాకింగ్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. చూడండి, అక్కడ థింగ్స్ అన్నీ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయడానికి. మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఫిజికల్ ఫిట్నెస్ కోసం. అక్కడ వాళ్ళైతే షటిల్ ఆడుతున్నారు, వీళ్ళు వచ్చేసి ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు, వాక్ చేసే వాళ్ళు ఉంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఏరియా మంచిగా పార్క్ని కన్స్ట్రక్ట్ చేశారు వీళ్ళు. అన్నట్లు అడగడం మర్చిపోయాను, మీకు ఈరోజు హాలిడేనే కదా, మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు మీ ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారు? కామెంట్ చేసేయండి. చూసారా, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అక్కడ చెట్లకి. నేను చివరి లాస్ట్లో చూశానండి, అప్పటికే కొంచెం సన్సెట్ అయిపోయింది. సో సరిగ్గా కనిపించలేదు. చూడండి, బాగున్నాయి ఫ్లవర్స్, చాలా బాగా అనిపించాయి. ఇవేనండి థంబ్నెయిల్లో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంచు షార్ట్స్ అండ్ వ్లాగ్స్.